హలో అండి. నమస్తే అండి. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలక్షన్లు దగ్గర పడి అంటే ఇంకొక 20 రోజులే ఉన్నాయి. ఓట్లు వేయించుకోవటానికి ఎన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెడుతున్నాడో, ఎన్ని మాయమాటలు, ఎన్ని మోసపు మాటలు చెప్తున్నాడో. ఒకప్పుడు అమరావతి ప్రజల్ని ఎలాగ మభ్యపెట్టి మాయ చేసి మోసం చేశాడో, ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల్ని అలాగే, అంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని ఏదో రకంగా మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నాడు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన బాబు గారి హయాంలో అభివృద్ధి చెందిన విశాఖపట్నం గురించి అక్కడ ఉన్న భూముల్ని దోచుకోవడానికి, కబ్జాదారు వేషాలు వేయటానికి విశాఖపట్నం మీద ఆయన కళ్ళు పడినయ్యి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. విశాఖపట్నంలో ఐటీని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తాడంట. ఉన్న కంపెనీస్ 376 కంపెనీస్ని విశాఖపట్నం నుంచి తోలేసిన జగన్మోహన్ రెడ్డి ఈయన గురించి ఏం మాట్లాడతారు? మాయమాటలు చెప్పే మోసపు రెడ్డి గురించి ఏం చెప్తారు మీరు? సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు వేస్తున్నావు. నువ్వు ఈరోజు సిటీ ఆఫ్ డెస్టినీ అంటున్నావు. నువ్వు సిటీ ఆఫ్ డెస్టినీ జైలా, సిటీ ఆఫ్ కబ్జాస్ చేసావు, సిటీ ఆఫ్ డ్రగ్స్ చేసావు, సిటీ ఆఫ్ గంజాయి చేసావు, అదేవిధంగా సిటీని భ్రష్టు పట్టించావు. ఈరోజు వైజాగ్లో మధురవాడ ఇలాంటి దగ్గర ఏ విధంగా భూ అక్రమాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఋషికొండకు బోడిగుండు కొట్టిన వ్యక్తి ఎవరయ్యా? ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు విశాఖపట్నం పైన ప్రేమ కాదు ఉండేది, కక్ష. ఎందుకంటే నీ పార్టీ అక్కడ ఎప్పుడు గెలవలేదు కాబట్టి ఎందుకని చెప్పి నువ్వు ఆయన తల్లిని ఓడించిన సిటీ. లాస్ట్ టైం ఇంత ప్రపంచంలో కూడా విశాఖపట్నంలో 4 సీట్లు వైసీపీని ఓడగొట్టారంటే అక్కడ ప్రజలు ఇతన్ని ఏ విధంగా చేస్తూ ఉన్నారో వద్దంటున్నారు మీరు అర్థం చేసుకోండి. ఇది ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను క్లారిటీగా చెప్పాలనుకున్నది, ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇక్కడ కొన్ని మాట్లాడినాడు. మనం హైదరాబాద్తో, చెన్నైతో, బెంగళూరుతో పోటీ పడతామని. ఒకప్పుడు ఇదే మాట్లాడాడు. హైదరాబాద్ని మించిన రాజధాని, ఇవి కడతాం అవి కడతాం అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అమరావతి గురించి ఏం బీకావు 5 ఏళ్ళగా? ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత విశాఖ అంటున్నావు. మళ్ళీ రేపు గెలిచిన తర్వాత ఇంకొక దగ్గరికి పోయి ఇంకొకటి అంటావు. మాటలు చెప్తూ నువ్వు కాలాన్ని వృధా చేయడం తప్పితే నువ్వు చేసింది ఏంటి? నువ్వు అంటూ ఉన్నావు ఈరోజు ఒక మంచి రాజధాని నిర్మిస్తా అని. ఒకప్పుడు నువ్వే చెప్పావు చేతులు దిప్పుతూ రాగాలు తీస్తూ వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతా అని. ఈరోజు ఆ వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని ఏమైంది? గతంలో ఎన్నికలకు ముందు నువ్వేమన్నావు? అమరావతిలోనే రాజధాని పెడతాను, అమరావతి ప్రాంతంలోనే ఉంటుంది అని చెప్పి నువ్వే చెప్పావు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అదేమైందని సూటిగా అడుగుతూ ఉన్నాం. దానికి సమాధానం చెప్పు. ఆ రోజు అమరావతిలోనే ఉంటుంది, ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటుంది, ఇక్కడే నేను కడతాను, చంద్రబాబు నాయుడు కంటే అద్భుతంగా కడతాను, మాస్టర్ ప్లాన్ కంటిన్యూ చేస్తానని చెప్పి ఈరోజు వాళ్ళు రోడ్లపైకి వచ్చి అడుగుతూ ఉంటే వాళ్ళ గర్భవతులను కడుపులో దాన్నిచ్చి ఆడవాళ్ళని చీరలు లాగిచ్చి కొట్టించిన చరిత్ర నీది. ఆడవాళ్ళపైన కూడా చేయి చేసుకున్న నీచ చరిత్ర నీది. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. నువ్వు గాలి మాటలు చెప్పొద్దు. వైసీపీ నాయకులారా, కార్యకర్తలారా, మిమ్మల్ని కూడా సూటిగా అడుగుతున్నా. మీ నాయకుడు భజన పక్కన పెట్టి 5 నిమిషాలు వీటికి సమాధానాలు చెప్పండి. అమరావతి రాజధానిని ఆ రోజు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. అమరావతిలోనే రాజధాని ఉండిస్తా అని ఇంటర్వ్యూలో చెప్పాడు కదా. మీ నాయకులు చెప్పారు కదా. ఈరోజు ఎందుకు మారుస్తున్నాడు చెప్పు. ఒకటి చేతగానితనమా, లేకపోతే నేను కట్టలేననా, లేకపోతే కడితే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందనా? మీ నాయకుడు సమాధానం చెప్పాలి. మీరైనా సమాధానాలు చెప్పండి. ఇంకొకటి మీ నాయకుడు ఒకప్పుడు అదే అన్నాడు కదా, కేంద్రం మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తా, ఎల్లయ్య ఉన్న పుల్లయ్య అన్నాడు. 5 ఏళ్ళుగా ప్రత్యేక హోదా తేలేదు. ఈ రోజు వచ్చి విశాఖపట్నం గురించి చెప్తూ ఉంటే విశాఖపట్నం ప్రజలు ఎలా నమ్ముతారు? ఈరోజు సిటీ ఆఫ్ డెస్టినీ అంటే నువ్వు ఎందుకు కంపెనీలు వెళ్ళగొట్టావు? మిలీనియం టవర్స్ లాంటి దగ్గర అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఆ ఐటీ కంపెనీలు ఎందుకు వెళ్ళగొట్టావు? దానికి సమాధానం చెప్పు. అదేవిధంగా అదాని డేటా సెంటర్ కావచ్చు, లూలు కావచ్చు, ఇలాంటి అవుటన్నిటిని ఎందుకు వెళ్ళగొట్టావు? దీనికి సమాధానాలు చెప్పు. ఈ రోజు విశాఖపట్నంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు పెత్తనం ఎవరికి ఇచ్చావు? నువ్వు ఎక్కడో రాయలసీమకు చెందిన వ్యక్తుల్ని, అదేవిధంగా నీ సొంత బంధువుల్ని విజయసాయి రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి వాళ్ళ చేత పెత్తనం చేపిస్తున్నావు బీసీ నాయకుల పైన. ఈ రోజు అక్కడ భూములన్నీ మీరు దోచుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ మీరు విశాఖపట్నం పోర్టులో ఇంత పెద్ద డ్రగ్స్ వచ్చాయంటే కనీసం చర్యలు తీసుకోలేదు మీ ప్రభుత్వం. అదేవిధంగా గంజాయి ఈ విధంగా విచ్చలవిడితనంగా వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? విశాఖపట్నంలో యువత ఆంధ్ర యూనివర్సిటీలో కావచ్చు, ఆ పక్క నుండి అనేక కాలేజీల్లో ఈ రోజు యువత డ్రగ్స్కి గంజాయికి బానిసలు అవుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? దానికి సమాధానాలు చెప్పండి. ఈ విధంగా విశాఖను 5 ఏళ్లుగా భ్రష్టు పట్టించి ఈ రోజు మేము వచ్చి చేస్తామంటే ఎవరు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. ఈ రోజు మైక్ దొరికింది కదా అని చెప్పి అక్కడ ప్రజల ముందు సొంత డబ్బా కొట్టుకోవడం కాదు. నువ్వు నిజంగా చిత్తశుద్ధుంటే, నువ్వు మాట తప్పును మడవ తిప్పును నేను పులిబిడ్డ మగాన్ని అని చెప్పి నీ పేటీఎం సోషల్ మీడియా బ్యాచ్ చెప్తారు కదా, నీకు నిజంగా చిత్తశుద్ధుంటే అమరావతి పట్ల ఒకప్పుడు ఎందుకు మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు వైఖరి మార్చావు? సరే అమరావతి పట్ల అంటే అది చంద్రబాబు నాయుడు వచ్చి నువ్వే అన్నావు కదా 3 రాజధానులని. ఆ 3 రాజధానుల పైన నువ్వే ఎందుకు ఇప్పుడు మార్చేసి వైజాగ్కే రాజధాని అంటున్నావు? అలాంటప్పుడు నేను ఆ రోజు రాయలసీమకు న్యాయం చేయాలి, అందుకని న్యాయ రాజధాని కర్నూలు అన్నావు. ఈ రోజు రాయలసీమకి ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? ఆ రోజు ఏమన్నావు? లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో పెడతాను, ఇంకొక రాజధాని. ఈ రోజు అమరావతి వాళ్ళకి ఏం చెప్తావు? నువ్వు ఈ రోజు వైజాగ్ గురించి వైజాగ్ నువ్వు పెట్టో ఏమీ
చేయలేదు. ఈ రోజు అది కూడా నీ డ్రామా కోసం ఆడుతున్నావు. ఈ ప్రాంతాలన్నీ ప్రజల్ని అన్యాయం చేసి ఈ రోజు ఓట్ల కోసం ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే నేను ఎలా నమ్మాలి? ఒక 5 ఏళ్లలోనే ఒక మాట పైన సరిగ్గా నిలబడలేని వాడివి రేపు మళ్ళీ నువ్వైతే ఎక్కడికి మారుస్తావు? మళ్ళీ వచ్చి కడప అంటావా, లేకపోతే శ్రీకాకుళం అంటావా, లేదా నేను హైదరాబాద్లో ఉంటాను, ఉమ్మడి రాజధానిగా అదే ఉండిస్తాం, మేము హైదరాబాద్లో సెటిల్ అవుతాం, మీరు ఎక్కడి నుంచి ఉన్నాను అని చెప్తావా? ఏం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నాం, రాష్ట్రంలోని యువత నిన్ను అడుగుతూ ఉన్నాం, నువ్వు సమాధానం చెప్పు. నీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు. ఈ రోజు మన రాష్ట్రం యువత ఎక్కడికన్నా పక్క రాష్ట్రాలకు వెళ్తే మీ రాజధాని ఏది అని అడిగితే కనీసం చెప్పలేని స్థితిలో ఈ రోజు రాష్ట్రంలోని యువత తల దించుకుంటున్నారు. దానికి కారణం నీ చేతగానితనం. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ రోజు అసెంబ్లీలో నువ్వు కూడా ఉన్నావు కదా, ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగితే నువ్వేమని చెప్పావు? చెయ్యి ఇట్ట తిప్పి లేచి నిలబడి నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా 30,000 ఎకరాల నీ నోటితో నువ్వే చెప్పావు. ఆ రోజు ఒక మాట, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు ఒక మాట. ఇన్నిసార్లు ఓసర వెళ్ళేలాగా మాటలు మార్చావే, నిన్నెందుకు జనాలు నమ్మాలి? సమాధానం చెప్పు. ఈ రోజు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా మీ గుండెలపై చేసుకొని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట నన్ను నెరవేర్చాడా? ఈలాగా మాట తప్పే వ్యక్తిని నమ్ముతారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఒక్కరు ఆలోచించండి. ఈ రోజు రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేస్తే మీ భవిష్యత్తులు నాశనం అవుతాయి. ఈ రోజు నాకేముంది, జగన్మోహన్ రెడ్డికి డబ్బా కొట్టుకుంటుంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఏం బాగా సంపాదించుకున్నాడు, సెటిల్ అయిపోయాడు, రేపు దేశాన్నదిలో రాష్ట్రాన్నదిలో వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతాడు. మీ బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఈ రోజు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈ రోజు రేపు చంద్రబాబు నాయుడు వచ్చి రాజధాని కడితే ఆయన ఏదో ఆయన కుటుంబం ఏదో కాదు బాగుపడేది, రాష్ట్రం బాగుపడుతుంది, మీ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది. ఈ రోజు అంటూ ఉన్నారు చాలా మంది హైదరాబాద్లో, ఈ రోజు నిన్న కూడా ఏదో పిల్ల సజ్జలా మాట్లాడాడు, హైదరాబాద్ ఆయన 30 ఏళ్ల క్రితం కట్టిందని. ఈ రోజు అదే హైదరాబాద్లో ఒక 30 ఏళ్లకు ముందు ఏమీ లేదు. ఈ రోజు హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఈ రోజు అదే హైదరాబాద్లో వైసీపీ నాయకులు ఎంతమంది సెటిల్ అయ్యారండి? ఎంతమంది లక్షల జీతాలు తీస్తున్నారు? దానికి కారణం ఆ రోజు ఆయన వేసిన పునాదులే కదా. ఆ రోజు ఆయన కులం చూడలేదు, మతం చూడలేదు, రాష్ట్రం అనుకున్నాడు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ బిడ్డలు వైఎస్ఆర్సీపీకి ఓట్టేసిన వాళ్ళు కూడా ఈ రోజు హైదరాబాద్లో ఎంతో మంది జీవితాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన మార్పుల వల్ల బాగుపడ్డాయి. రేపు ఆంధ్రాలో కూడా అదే విధంగా రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి మీరేం చెప్పాలి? అవకాశం ఇవ్వండి. అంతే, మీ అభిమానం మీద పెట్టుకోండి, కానీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వండి. లేదు జగన్మోహన్ రెడ్డి మెప్పు అనుకుంటే ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు? ఈ రోజు పల్లెల్లో ఉండే వైసీపీ కార్యకర్తలారా ఆలోచించండి. మీ బిడ్డలు చదువుకొని ఉద్యోగాలు రాకుండా ఈరోజు ఇళ్లలోనే ఉన్నారు. కొంతమంది బిడ్డలు చెడు అలవాట్లకు బానిసై వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలు రాక ఎంత కష్టపడుతున్నారు. మీరు ఏ విధంగా అప్పులు పాలైపోయారు ఒక్కసారి ఆలోచించండి. రేట్లు ఏ విధంగా పెరిగాయి ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించి ఓట్టేయండి. ఎందుకంటే పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు, కానీ రాష్ట్రం కంటే ఎక్కువ కాదు. మీ జీవితాలు మారాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు రావాలి. ఆయన వస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఒక 10 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చేద్దాం, ఆయన అన్ని అభివృద్ధి చేసి సెట్ చేస్తాడు. ఆ తర్వాత నీ ఇష్టం. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ఒక 10 ఏళ్ళ అవకాశం ఇచ్చావు, ఆయన సృష్టించాడు. ఈ రోజు అందరం నువ్వు వైఎస్ఆర్సీపీ వాడు అనుభవిస్తున్నాడు, టీఆర్ఎస్ వాడు అనుభవిస్తున్నాడు, ఎంఐఎం వాడు అనుభవిస్తున్నాడు, బీజేపీ వాడు అనుభవిస్తున్నాడు, కాంగ్రెస్ వాడు, ప్రతి ఒక్కరు అనుభవిస్తూ ఉన్నారు. దానివల్ల మన జీవితాలు మారాయి. ఆ విధంగా జీవితాలు మార్చే నాయకుడు కొట్టేద్దాం. అంతేగాని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మోసకారైతే వద్దు. ఈ ఒక్కసారికి ఆలోచించండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక్కడ స్వార్థాలు ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలి, మన జీవితాలు మారాలి, మన భవిష్యత్ తరాలు బాగుండాలి. దీనికోసం ఆలోచించండి. అంతేగాని కులం కూడుబెడదు, గుణం గుర్తింపునిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు కులం అని చూడొద్దండి. ఈరోజు హైదరాబాద్లో ఏ కులం అని అడిగితే ప్రజలు కులం అంతే, అక్కడ ఇక్కడ కులం లేదు. ఇక బయటికి రండి. పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మన పల్లెలు జీవితాలు మారాలంటే, మన పల్లెలు అభివృద్ధి చెందాలంటే మన బిడ్డలు అందరూ చదువుకోవాలి. ఈరోజు అందరూ చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ వచ్చి మన జన్మభూమికి, మన ఊరికి, మన చుట్టుపక్కల పరిసరాలు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుందయ్యా. ఆ విధంగా చేయగల నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకని ఓట్టేయండి అంతే. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అవకాశం, 10 ఏళ్ళ అవకాశం ఇవ్వండి కంటిన్యూస్గా. మన పిల్లలు వాళ్ళ తరాలు కూడా బాగుండే విధంగా చేయేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు కాబట్టి ఓటేయద్దు అంటున్నా. అదే జగన్మోహన్ రెడ్డి 2019లో అమరావతిని కంటిన్యూ చేసి, పోలవరాన్ని పూర్తి చేసి, అదేవిధంగా పట్టిసీమను ఎక్స్టెన్షన్ చేసి, నదులు అనుసంధానం చేసి, అదేవిధంగా పరిశ్రమలు తీసుకొని వచ్చి ప్రజావేదిక కోల్చకుండా, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల యొక్క ఆ ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చుండొచ్చు. ఇవేవి చేయకుండా ప్రతిపక్ష నాయకుల యొక్క భార్యలను తిట్టడము, అదేవిధంగా ప్రజావేదికని, అది ప్రజల డబ్బుతో కట్టిందని కూల్చివేయడము, అదేవిధంగా ప్రజాధనాన్ని వృధా చేయడం రంగుల కోసము, ఈ విధంగా అదేవిధంగా ప్రతిపక్ష నాయకులను కక్ష కట్టడం, అదేవిధంగా పోలవరాన్ని ఆపేయడం, రాజధానిని ఆపేయడం, ఈరోజు రాజధానిపేట 3 సార్లు మాట మార్చడం, ఈ విధంగా చేశాడు. ఇన్నిసార్లు మాట తప్పాడు. ఇలాంటి వ్యక్తి అవసరం లేదు అని చెప్తున్నాం. ఎందుకోసం అంటే ఇది నా కోసము మీ కోసము కాదు, రాష్ట్రం కోసం జగన్ వద్దు అంటూ ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబుకు ఓట్టేయండి. మన రాష్ట్రాన్ని మార్చుకున్నాం, మన భవిష్యత్ తరాల జీవితాలను మార్చుకున్నాం అని చెప్తూ ఉన్నాం. ఈ తప్పుడు మాటలు, రెడ్డి మాటలు నమ్మొద్దని ప్రజల్ని మనం వేడుకుంటూ రాబోయే 20 రోజుల్లో రాబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి సమర్థించమని చెప్పి, ఆయన గెలిపించమని చెప్పి కోరుకుందామండి.